ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ మనీ 2 hours 23 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. ఇది ఒక మలయాళం ఫిలిం. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఈ మూవీ స్టోరీ అయితే కొత్తదేమీ కాదు, కానీ దాన్ని కొత్తగా చూపించడానికి బాగా ట్రై చేశారు. కొన్ని కెమెరా షాట్స్ అయితే అదిరిపోయినాయి. ఆ విజువల్స్ కూడా మనకి ఎంటర్టైన్ చేస్తాయి. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో గొడవలు చేసుకుంటూ తర్వాత కొన్ని రోజులకి బిల్డర్ కింద మారతాడు. తనకైతే ఒక వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ని ఇద్దరు వేస్ట్ గర్ల్ అయితే అఘాయిత్యం చేస్తారు, అంటే రేప్ చేయడానికి చూస్తారు. అలా చేయడానికి చూసిన తర్వాత మన హీరో వాళ్ళిద్దరిని ఏం చేశాడు, వాళ్ళిద్దరు మన హీరోని ఏం చేశారు, ఆ తర్వాత ఆ గొడవ ఏమైంది, ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మెయిన్గా మూవీలో చూపించిన ఈ కాన్సెప్ట్ అయితే రొటీన్గానే ఉన్నా దాన్ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీన్ని బాగా హైలైట్ చేస్తూ బాగా చూపించారు. హీరో యాక్టింగ్ అయితే చాలా కొత్తగా ఉంది, చాలా బాగా నచ్చింది. ఆ ఇద్దరు కుర్రోళ్ళు కూడా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన సీన్స్ వైజ్ అయితే వాళ్ళు బాగానే ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చారు. కార్ సీన్స్ కూడా బాగున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఆ విజువల్స్ కూడా న్యాచురల్గా అనిపించాయి. మూవీలో ఫైట్ సీన్స్ అయితే భయపెట్టే విధంగానే తీశారు. ఆ బ్లడ్ వచ్చే సీన్స్ అయితే అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్, నాకైతే నచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అంటే అక్కడక్కడ కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేసుకుని ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.